మార్కాపురం జిల్లా కందివారిపల్లి గ్రామం బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి అనే రైతు 2 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ మొక్కజొన్నకు వారం రోజుల క్రితము నోవా వారి ధ్రువ గుళికలు వాడటం జరిగింది. సరే, ఈయనకు ఏంటంటే ఈ నోవా ధ్రువ గురించి పేరు చెప్పడానికి సరిగా రావట్లేదు. కాబట్టి ఇది వాడిన తర్వాత దీన్ని ఇక్కడ 2 రకాలు పిలుస్తారు. ఒకటి కత్తెర పురుగు అంటారు, రెండోది మూవలో పురుగు అంటారు. ఈ మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈ గ్రామాలలో కత్తెర పురుగు అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ కత్తెర పురుగుకు ఈయన వారం కిందట ఈ గుళికలు వేసిన తర్వాత తను పరిశీలన చేయగా ఇక్కడ చూడండి చాలా బాగుంది. పైరు కూడా గ్రీనిష్ రావటము, మూల పురుగు చనిపోవడం అన్ని కూడా చాలా బాగుంది. రైతు కూడా తన మాటలలో తెలియజేస్తాడు. చెప్పండి సార్, ఎట్లా ఉంది పెద్ద ఆయన మీకు రెడ్డి గారు? తోట బాగానే ఉంది. మోగులగలు గాయత్రి కొట్లు వేసినాము. అదే వేసినాము వారం కిందట. అదే పచ్చ పురుగు, నల్ల పురుగు అనేది ఉంది, అది పోయింది. అది ఉన్నాక ఈ వారం చూసేలా 4 రోజులు చూసేలాక రిజల్ట్ ఇదిగా మళ్ళీ ఈ వారం అయింది. ఇది రిజల్ట్. ఇది రైతు కూడా తన మాటలలో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చాలా మొక్క కూడా గ్రీనిష్ వచ్చింది, చాలా బాగుందని కూడా రైతు తన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ కొవ్వులలో కూడా లేదు, కూడా గ్రీనిష్ చాలా బాగా వచ్చింది. కొవ్వులలో కూడా లేదు, గ్రీనిష్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ నోవా ధ్రువ వాడటం వల్ల మీ పక్క రైతులు కూడా మేము తెలియజేస్తాం అని చెబుతున్నారండి. థ్యాంక్ యూ సార్.